దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. అమోర్దయ పరిచర్ల తరపున మీ అందరికీ కూడా ఆశీర్వదించి దీవించే దేవుని యొక్క సన్నిధిలో నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు, శుభములు మెండుగా దేవుడు కుమ్మరించునుగాక. ఈ స్తుతి ఆరాధన కార్యక్రమంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాలను మనం శ్రద్ధతో ధ్యానం చేద్దాం. స్తుతి ఆరాధనలో ఉన్న ఆ పరిచర్యలో ఉన్న మూలాంశాలను, ప్రాముఖ్యతను, అత్యవసరతను కొద్ది నిమిషాలు కలిసి ధ్యానం చేసుకుని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ స్తుతి ఆరాధనను మరింతగా మెరుగుపరుచుకుంటూ, ఘనపరుచుకుంటూ ముందుకు సాగటానికి మనం ప్రయత్నించేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధిలోనికి కృపా వాత్సల్యతలు మెండుగా దొరికే నీ పరిశుద్ధ మహిమ సింహాసనం ముందుకు మేమందరం కూడి వచ్చాము తండ్రి. పరిశుద్ధమైన నీ లేఖన భాగములను మేము ధ్యానించుకున్నటకు మా మనసులను సిద్ధపరచుకుని వచ్చాము. దేవా, జ్ఞానం ఇవ్వండి, ఏకాగ్రత ఇవ్వండి, అవగాహన చేసుకునేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆ గ్రహింపు శక్తి మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ మీ సన్నిధి, మీ ప్రభావము మంచు వలె మా చుట్టూ ఆవరించి ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథంలో ఒక వచన భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 3వ వచనం మరొకసారి చూద్దాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ లేఖనాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలలో నుంచి మరొక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల భాగం 50వ కీర్తన. స్తుతియాగమును అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. దేవునిని స్తుతించుట, దేవునిని ఆరాధించుట అనేది క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికతలో ఎదిగే కొలది ఈ అంశానికి ఉండేటటువంటి ప్రాముఖ్యతను ఎరిగిన వారై ప్రతి విశ్వాసి కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి. ఈ స్తుతి లేదా దేవునిని ఆరాధించుట, దేవునిని కొనియాడుట, కీర్తించుట అనే ఈ అంశం మీద, అనే విషయం మీద
చాలామంది కాస్త తక్కువ దృష్టి పెడుతుండటం చాలాసార్లు మనం గమనిస్తుంటాం. ఈ స్తుతి ఆరాధన అనేటటువంటిది ప్రార్థనలో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం. ఈ స్తుతి ఆరాధన అనేటటువంటిది ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిదని, ప్రార్థన వెన్నెముక లాంటిదని, ప్రార్థన లేని, ప్రార్థన చేయని, ప్రార్థన జీవితంలో ఎదుగునటువంటి క్రైస్తవుడు బలహీనుడే అని గడిచిన దినములుగా మనము ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మన సహాయంతో లేఖనాలు ధ్యానం చేస్తూ ఒక హెచ్చరిక పొందుకుంటున్నాం. అదే రీతిలో ఈ ప్రార్థనలో ఈ స్తుతి ఆరాధన కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం. దేవునిని కొనియాడుట, దేవునిని ఘనపరచుట, దేవునిని గొప్ప చేయుట, దేవునిని హెచ్చించుట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాకపోతే ప్రాముఖ్యమైన అంశం కాకపోతే అది చాలా అత్యవసరమైన అంశం అనేది కాకపోతే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థనా విధానాన్ని నేర్పించేటప్పుడు ఆ ప్రార్థనలో ఈ అంశాన్ని ప్రభు తప్పక ప్రకటిస్తారు. సువార్తలలో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన సందర్భం మనకు అనిపిస్తుంది కదా. యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పిస్తున్నాడు, ప్రార్థన చేయటం నేర్పించాడు. ప్రభువా, మాకు కూడా ప్రార్థించుట నేర్పించు అని అడిగినప్పుడు యేసుస్వామి ఆ ప్రార్థనా విధానాన్ని ఒక నమూనాగా అక్కడ చెప్పినటువంటి సందర్భం ఇది. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ జీవితానికి తరతరాలుగా ఒక ఖచ్చితమైన, ముఖ్యమైన ప్రార్థనలో భాగమైనటువంటి ప్రభు ప్రార్థన అనే పీఠికతో నిలిచిపోయింది. ఈ దినాలలో అకస్మాత్తుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి సంగమనకు వెళుతున్న వారిలో చాలామందిని ప్రభు ప్రార్థన ఒకసారి చెప్పండి అంటే చాలామంది తత్తరపడతారు. చాలామంది ఇందులో ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు? కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా? దాని మీద మనం దృష్టి పెట్టలేదు, దాని మీద మనం మనసు పెట్టలేదు, లేదా అది ప్రభు నేర్పించిన ప్రార్థన నమూనాయే తప్ప అలాగనే ప్రార్థన చేయమని ప్రభు చెప్పలేదు అనే బోధ, అనే అవగాహనలో మనం ఉన్నాము కనుక ఆ ప్రార్థనలో ఉన్న అంశాలను, ఆ ప్రార్థనా తీరును, ఆ ప్రార్థనా క్రమాన్ని అసలు మనం చదవటము, నేర్చుకోవటమే మానేశాం. యేసుక్రీస్తు ప్రభు ఉచ్చరించిన ప్రతి మాట, ప్రకటించిన ప్రతి మాట, ఉపదేశించిన ప్రతి మాట మనం పూర్తిగా స్వీకరించాల్సిందే. ప్రార్థన నమూనాగానా, లేకపోతే ప్రార్థన ఈ విధముగా చేయండి అన్నట్టుగా ప్రభు చెప్పారా అనేది ఆలోచన. అలాగని ఆ 5 వచనాల ప్రార్థనని మిగిలిన విధానాలన్నీ కూడా ప్రార్థన విషయంలో మనం అది ప్రక్కన పెట్టకూడదు. కనుక ప్రభు నేర్పించిన ప్రార్థన మనం తప్పక ఒకసారి పరిశీలన చేస్తే జ్ఞాపకం ఉంది కదా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు మీ చిత్తము నెరవేరుచున్నట్టుగా ఈ భూమి యందును కూడా నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలోనికి మమ్మల్ని తేక దుష్టుని బారి నుంచి రక్షించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లునుగాక అన్న విధానాన్ని ప్రభు నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ ప్రార్థన నమూనానండి, ఆ ప్రార్థన భాగమనండి. అందులో ప్రారంభం చూస్తే దేవునిని మహిమపరచుట, దేవునిని ఘనపరచుట, దేవునిని హెచ్చించుట, దేవునిని స్తుతించుట తాత్పర్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అదే రీతిగా ప్రార్థన ముగింపులో, ఆ ప్రభువు నేర్పించిన ప్రార్థన ముగింపులో మనం చూస్తే మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే కలుగునుగాక అని మరలా తండ్రిని, దేవునిని హెచ్చించినట్టుగా, గణపరిచినట్టుగా, స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. కనుక స్తుతి, ఆరాధన ప్రార్థనలో ఒక భాగం. అలాగే ప్రార్థనతో పాటు స్తుతి, ఆరాధన కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం సుమ. చాలామంది విశ్వాసులు నేటి దినాల్లో ఈ స్తుతి, ఆరాధన అంటే ఇష్టపడని వారు ఉన్నారు. ఇష్టపడటం అంటే ఆ లెంగ్దీగా ఈ స్తుతి ఆరాధన ఉంటే కొంతమంది చిరాకు పడేవారు ఉన్నారు, అభ్యంతర పడేవారు ఉన్నారు. పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆ తీరు, ఆ విధి విధానాలు చూస్తే ముందుగానే ప్రత్యేకించుకున్న 2 లేదా 3 కీర్తనలు పాడుకోవటం, ఆ తర్వాత ప్రార్థన లేదా తర్వాత ఆ ఆదివారపు ఆరాధనలో ముందుకు సాగిపోవటం మనం చూస్తుంటాం కదా. స్తుతి, ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం సుమ. ఈ స్తుతి ఆరాధన చేయటం ద్వారా మనం దేవునికి మహిమ తెస్తాం, దేవునికి మహిమ కలుగుతుంది. అదే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసాము. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నట్టుగా ఆ దర్శనము ప్రవక్త అయినటువంటి యెషయా దేవుడు ప్రత్యక్షతనివ్వగా పొందుకున్నటువంటి స్థితి. ఈ స్తుతి, ఈ ఆరాధన, దేవునిని కీర్తించుట దేవునికి మహిమ తెస్తుంది, దేవునికి ఘనత తెస్తుంది, దేవునికి ప్రభావాన్ని ఆపాదిస్తుంది. ఈ స్తుతి ఆరాధన చేసేవారు, ఈ స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి ఆ రుచిని ఆస్వాదించిన వారు ఎన్నటికీ దీన్ని నిర్లక్ష్యం చేయలేరు. ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో గడిచిన తరములు మనం చూస్తే ఎంతోమంది క్రీస్తునెరిగిన వారు, క్రీస్తును సేవించిన వారు, క్రీస్తు పరిచర్యలో ఖండాంతరములుగా ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన వారిలో చాలామంది ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. దేవునిని కొనియాడుట, దేవునిని ఘనపరచుట అనే విషయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం లేదా ఎక్కువగా దానికి ప్రాముఖ్యతను మనం చూస్తాం. గొప్ప గొప్ప ఆరాధకులు ఉన్నారు, గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు. ఆ స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ ఆవరింపులో, పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఆ పరిచర్య జరుగుతుంటే ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని విడుదల కార్యాలు, దేవుని యొక్క ప్రసన్నత, సన్నిధి ఎంత అద్భుతంగా తన ప్రజల మధ్యకి, దేవుని ప్రజల మధ్యకి వచ్చేస్తుందో తెలియని విషయం ఏం కాదు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడ, సంఘమా, ప్రభువును స్తుతించుట, ప్రభువును ఘనపరచుట మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ప్రార్థనకు ఒకవేళ కొన్ని సమయాలు 3 7 మార్లు, ఉదయము, రాత్రి, అర్ధరాత్రి, లేఖనానుసారంగాను లేదా మనకు అలవాటు చొప్పున అనుకుని చేస్తున్నటువంటి సమయాలు ఉండొచ్చేమో. కానీ ఈ స్తుతి ఆరాధన కేవలం మనం నిద్రపోయినప్పుడు తప్ప గడియ గడియకు ఏదో ఒక కీర్తన పాడుకుంటూ, ఏదో ఒక ఆరాధనా పల్లవి పాడుకుంటూ దేవునిని ఘనపరచడం కూడా చాలా అవకాశం ఉంటుంది. దేవుని ఘనపరచడానికి సునాయాసంగా కూడా ఉంటుంది. కనుక ఈ స్తుతిని మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం. ఎల్లప్పుడూ ఈ స్తుతి మన పెదవుల మీద ఉండేలాగా చూసుకుందాం. ఎల్లప్పుడూ ఈ స్తుతి
మన నాలుక మీద ఉండేలాగా చూసుకుందాం. ఎల్లప్పుడూ ఈ స్తుతి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మమేకమైపు ఉండిపోయేలాగున మనం చూసుకుందాం. అవును, దేవునిని మనం మహింపరచాలి. దేవునిని మనం తప్పక మహింపరచాలి. పాపులమైన మనలను పరలోకం చేర్చుట కొరకు పరిశుద్ధత అవసరమని ఎరిగినవాడై ఆ పరిశుద్ధత పొందుట మనకు అసాధ్యమని తానే ఎరిగి మనలను పరిశుద్ధపరచుట కొరకు తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి మన పాపములను, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా పంపించి తండ్రి తన చిత్తానుసారంగా తన కుమారుడును కల్వరి శిలువ మీద త్యాగం చేసి బలియాగం చేసి ఆయన మరణించిన తర్వాత సమాధి చేయుపడుటకు అనుమతించి 3వ దినమున తన ఆత్మచేత తన కుమారుడైనటువంటి యేసును లేపుట ద్వారా ఆ పరిచర్యందు, ఆ త్యాగమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ క్రీస్తు బలియాగమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఈ దేవుని యొక్క ప్రణాళిక యందు ఎవరైతే ఈ సువార్త విని విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం, వారికి పాపక్షమాపణ, వారికి మహిమలో చోటు, వారు పరిశుద్ధులవుతారు అనేటటువంటి వాగ్దానాలు మనం లేఖనంలో చూసాం. ఇంత గొప్ప రక్షణ, ఈ నిత్య జీవితము అనేటటువంటి వరము బహుమానంగా మనకు దేవుడిచ్చాడు సుమా. ఇందులో మన ప్రయాస ఏమీ లేదు. ఇది క్రియల వల్ల జరిగింది కాదు, మన నీతి వల్ల మనం పొందుకునేది కాదు, మన భక్తి వల్ల మనం పొందుకునేది కాదు సుమా. కేవలము ఆయన కృప చొప్పున మనము దేవుడి చేసిన బలియాగం మీద విశ్వాసం ఉంచుటను బట్టి, ఆ లేఖనమును మనం నమ్ముటను బట్టి ఇంత గొప్ప రక్షణ, నిత్య నరకము నుంచి, నిత్యాగ్ని నుంచి కనురేపపాట్లో తప్పించబడ్డాం, లేవనెత్తబడ్డాం, విడిపించబడ్డాం. ఇంత కృప మన మీద దేవుడు చూపగా, ఇంత దయ దేవుడు మన మీద చూపగా, ఇంత కనికరము తండ్రైన దేవుడు మన మీద కుమ్మరించగా, ఆయనను ఎంతైనా మనం మహింపరచాలి. ఎలాగైనా సరే మనం మహింపరచాలి. ఈ దేవునిని మహింపరచుట గురించి ప్రభు కూడా చాలా చోట్ల తన ఉపదేశాల్లో, తన బోధలో ప్రస్తావించినట్టుగా మనము సువార్తలు చదువుతున్నప్పుడు మనకు చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తను మనం చదివేటప్పుడు దేవునికి మహిమ, దేవునిని మహిమపరచుట అని ప్రత్యేకంగా డైరెక్ట్గా సరాసరి దేవుని మహిమ గురించి యేసు ప్రభు పలికినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో 4 సందర్భాలు ఈ స్తుతి ఆరాధన సందర్భంగా, ఈ వాక్యధ్యాన సందర్భంగా ఒక్కసారి మనం చదువుకుందాం. మొదటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం. మనకు తెలిసిన వచనాలే అయినా మరొకసారి మనం చూసుకుందాం. 5వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యుల దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. కీర్తన భాగం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ఒక ప్రవచనాత్మకమైనటువంటి వచనాన్ని మనం ఆ కీర్తన భాగంలో చూస్తున్నాం. యేసుప్రభు సరాసరి తండ్రిని మహిమపరచుట, తండ్రిని మహిమపరచుట, తండ్రికి మహిమ తెచ్చుట, తండ్రికి మహిమను ఆపాదించుట అని ఆ మహిమ గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే తండ్రిని మహిమపరచాలి అనే అంశం మీద ప్రభు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగానే మనం చూస్తాం. అయితే ఇక్కడ మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట, అంటే అన్యులు, మన ఇరుగు పొరుగు సమాజం మధ్యన మనం ఉండి దేవుని చేత వెలిగించబడినటువంటి మనము వెలుగుతున్న దీపాల మాదిరిగా సత్క్రియలు అనేటటువంటి ఆ వెలుగును ప్రకాశింపచేస్తే మన జీవితాలను చూసిన వారు,
మన జీవితాల్లో మనం కనపరిచేటటువంటి దేవుని పట్ల భయభక్తులు చూచిన వారు, దేవుడు మన జీవితంలోనే తీసుకొచ్చినటువంటి ఆ పరివర్తన, ఆ ప్రవర్తనలో పెరుమార్పులు చూచిన వారు దేవునిని, తండ్రిని మహిమపరుస్తారట. మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ క్రియలు, మన జీవితంలో దేవుడు తీసుకొస్తున్నటువంటి ఆ పెనుమార్పు, ఈ సత్క్రియల ద్వారా ప్రజలు చూచి వారే దేవునిని మహింపరిస్తే, ఆ సత్క్రియలు చేయుట ద్వారా మనం కూడా దేవుని మహింపరిచినట్లే కదా. మనం కూడా దేవునిని మహింపరచుటకు అడుగులు ముందుకు వేసినట్టే కదా. గడిచిన వారం మనం జ్ఞానం చేసుకున్నాం కదా, సత్క్రియలు, సద్భక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. అవును, మనం సత్క్రియలు చేయుట దేవునికి మహిమ తెస్తాయి. మనం సత్క్రియలు చేయటము మనం దేవుని మహింపరచటం. అదే సమయంలో ఆ సత్క్రియలు చేసే విధానం చూసి, మన జీవితంలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆ పాత్ర చూసి, దేవుని యొక్క ప్రభావాన్ని చూసి ఇరుగు పొరుగు అనేక మంది ప్రజలు, మనుష్యులు తండ్రిని మహింపరుస్తారని యేసు ప్రభు చెప్తున్నారు. మరొక వచనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. తీసారా? 17వ అధ్యాయం 11వ వచనం నుంచి. మనకు కావలసినటువంటి వచనం 18వ వచనంలో కనిపిస్తుంది. అయినా సందర్భం మనకు తెలియాలి కనుక 11వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఈ 18వ వచనం చూస్తే 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ప్రభువా కరుణించమని కేకలు వేసినప్పుడు ప్రభు వారిని, మీరు వెళ్ళి యాజకునికి మీ శరీరములు కనపరుచుకున్నాడని చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగానే మార్గమధ్యములోనే అందరూ స్వస్థత పొందారు, అందరూ శుద్ధులైపోయారు. కానీ ఆ శుద్ధత, ఆ స్వస్థత, ఆరోగ్యము పొందినటువంటి 10 మందిలో ఒక్కడు మాత్రమే, ఆ ఒక్కడు కూడా సమరయుడట, ఆ ఒక్కడు మాత్రమే దేవునిని మహిమపరుస్తూ గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చాడు. దేవునిని మహిమపరచుట అనే అంశాన్ని ప్రభు ముచ్చటిస్తున్నాడు కదా ఇక్కడ. తిరిగి వచ్చి ఆయనకు, అనగా యేసుక్రీస్తునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా అని చెప్పి, ఆ దేవుని మహింపరుస్తూ వచ్చినటువంటి, స్వస్థత పొందినటువంటి ఆ మనుష్యునితో, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని వానితో చెప్పారు. ఇక్కడ కూడా యేసు ప్రభు దేవునిని మహిమపరచుటలో ఆసక్తి చూపిస్తున్నాడు. దేవునిని మహిమపరచాలి, దేవునిని మహిమపరచుట చాలా శ్రేష్టమైన అంశం అనేది ఈ సంభాషణ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవునిని ఎన్ని విధాలుగా మనం మహింపరచవచ్చు, దేవునిని ఎలాగున మనం మహింపరచవచ్చు అనేలాగున ప్రశ్న వేసుకుంటే, కీర్తన భాగం 50వ కీర్తన 23వ వచనం చూసుకున్నాం కదా, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు. స్తుతి ఆరాధన ద్వారా దేవునిని మహిమపరిచే ఆ భాగం
స్తుతి ఆరాధన చేయుట దేవునికి ఇష్టం, దేవునికి మహిమ. మరొక అంశం మనం ఏం చూసుకున్నాం? మనం సత్క్రియలు చేయటం, సద్భక్తికి తగినటువంటి, విశ్వాసమునకు తగినటువంటి, మారు మనసుకు తగినటువంటి సత్క్రియలు చేయటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ తేవాలి. దేవునికి మహిమ తెచ్చే బాధ్యత మన భుజాల మీద ఉంది. దేవునిని మహిమపరచడానికే మనం ఉన్నాము. దేవుని మహిమపరచడానికే మనం రక్షించబడ్డాము. దేవుని మహిమలో నివాసం చేయటానికే, ఆ మహిమా స్వరూపుని ద్వారా మనం విమోచించబడ్డాము అనేది మనం మర్చిపోకుండా ఉండటానికి యేసు ప్రభువు దానిని ప్రత్యేకముగా ప్రకటిస్తున్నాడు. 10 మంది శుద్ధులైపోయారు కదా, సమరయుడు ఒక్కడే తిరిగి వస్తున్నాడు దేవుని మహిమపరచడానికి అని అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మన సత్క్రియలు దేవునిని మహింపరుస్తాయి. రెండవదిగా కృతజ్ఞతతో ప్రభు మార్గములోనికి తిరిగి వచ్చి, అంతకుముందు ఏ మార్గంలో వెళ్ళాడో, అంతకుముందు ఏ దారిలో వెళ్ళాడో, అంతకుముందు ఎవరిని అనుసరించాడో, దేన్ని అనుసరించాడో, కానీ ప్రభువే సమస్తము అన్నట్టుగా, ప్రభు మార్గమే శ్రేష్టము అన్నట్టుగా తన జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పిన, తన జీవితంలో ఉన్నటువంటి అవమానాన్ని తొలగించిన, తన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించిన, మళ్ళా సమాజంతో కలిసి జీవించేటటువంటి ఆ భాగ్యం ఇచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరికి కృతజ్ఞతతో తిరిగి వచ్చి సాక్షిగా నిలిచాడు. నేటి దినాలలో చాలామంది ప్రభు ద్వారా మేలులు పొందుతున్నారు, ప్రభు ద్వారా ఆరోగ్యం సంపాదించుకుంటున్నారు, ప్రభు ద్వారా కీడులను తప్పించుకుంటున్నారు. కానీ ఇలాగున ప్రభు పాద సన్నిధికి వచ్చి, ప్రభు మార్గంలో నిలిచి, ప్రభు కొరకు సాక్షిగా నిలిచేవారేరి? ప్రభువును మహింపరచడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని కొనియాడటానికి మళ్ళా తమ జీవితాలను దేవుని మార్గంలో నిలుపుకునేవారేరి? మేలులు పొందుకుని వెళ్ళిపోవటమే తప్ప, స్వస్థతలు పొందుకుని వెళ్ళిపోవటమే తప్ప, కుటుంబాలలో ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల పొంది సంతోషంగా వెళ్ళిపోవటమే తప్ప ఆయన మార్గంలోకి వచ్చేవారేరి? ఆయన సత్యంలోకి వచ్చేవారేరి? ఆయన మహింపరచడానికి వచ్చేవారేరి? ఆయన కొరకు సాక్షులుగా నిలిచేవారేరి? దేవుని కొరకు ఇలాగున కృతజ్ఞతతో సాక్ష్యములు చెప్పుట, సాక్షిగా నిలిచి ఉండుట, సాక్షిగా దేవుని మార్గం నడుచుట దేవునికి మహిమ సుమ. ఎప్పుడైనా మేలులు పొంది మనం కీడులు తప్పించబడి ఆ సాక్ష్యము చెప్పకుండా, అలా సాక్షిగా నిలవకుండా ఉన్నామా? అలాగ నుండుట దేవుని మహింపరచడం కాదు, సాక్ష్యం చెప్పుట దేవునిని మహింపరచుటే సుమ. మనం దేవునిని తప్పక మహింపరచాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. 8వ వచనం, మీరు బహుగా ఫలించాలి. ఒక ఫలం కాదు, బహుగా ఫలించాలి. అలా ఫలించటం వల్ల నా తండ్రికి మహిమొస్తుంది, పరలోకమందున్న తండ్రికి మహిమొస్తుంది, పరిశుద్ధ దేవునికి మహిమొస్తుంది. మీరు ఫలించాలి, బహుగా ఫలించుట, ఫలములు కలిగి ఉండుట ద్వారా తండ్రికి మహిమొస్తుంది, దేవునికి మహిమొస్తుంది. కనుక ఈ ప్రభు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే దేవునిని మహిమపరచుట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. మొదటగా సత్క్రియల గురించి మాట్లాడతారు, ఆ తర్వాత సాక్షిగా కృతజ్ఞతతో జీవితాన్ని కొనసాగించడం, ప్రకటించడం గురించి మాట్లాడతారు మహిమ. ఈ మూడో విధానం చూస్తే మీరు బహుగా ఫలించాలి, ఆ ఫలించటం ద్వారా తండ్రికి మహిమ వస్తుంది. నిష్ఫలితమైన జీవితం ఉండకూడదు. ఏదో ప్రభువుని అంగీకరించాము, ప్రభు యొక్క ఆ మార్గంలోకి వచ్చాము, ఆధ్యాత్మిక జీవితం ఏదో వెళ్ళిపోతూ ఉంది అనేది కాదట. మనం ఫలించుట కొరకు ప్రయాసపడాలి, మనం ఫలించాలి అనే బాధ్యతను ఎరిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే మనం ఫలించాలనే బాధ్యతను ఎరిగిన వారమై ఉంటామో దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నేను దేవునిని మహిమపరచాలి అనేటటువంటి బాధ్యతను కూడా మనం స్వీకరిస్తున్నాం. ఎప్పుడు ఫలించగలం? బహుగా ఫలించాలంటున్నాం.
ఒక ఫలం కాదట, బహుగా. అక్కడ సంఖ్య లేదు, బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే మన శక్తికి మించిన పన, శక్తికి లోబడిన పన? లేఖన ప్రకారం చూస్తే ఇది మన శక్తితో జరిగే పని కాదు, మన బలంతో జరిగే పని కాదు. ఇది క్రీస్తు శక్తిని మనం పొందడం ద్వారా జరిగే పని. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండని ఎడల మీరు ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు చెప్పిన మాట ఆ పై వచనాలు మనం చూస్తాం. తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. మీరు నాలో అంటు కట్టబడ్డారు. నాలో మీరు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. ప్రభువులో, సత్యంలో, జీవములో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో, విశ్వాసములో నిలిచి ఉన్నట్లయితే మనం ఫలిస్తాం. అలా ఫలించుట ద్వారా మనం దేవునికి మహిమ తీసుకొస్తాం, మనం దేవుని మహిమపరుస్తామన్నమాట. ఫలించకపోయినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు అనే తాత్పర్యంతో కొంతమంది నిలువెచ్చని స్థితికి సంబంధించిన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి ఆలోచన, ఈ తాత్పర్యము, ఈ బాధ్యత, ఈ విధానము వారికి తెలియదంటారా? ఎవరు బోధ చేయలేదంటారా? బోధ చేసిన వారు పెరడ్చెవిని పెట్టారంటారా? మనమైతే బహుగా ఫలించటం ద్వారా దేవునిని మహిమపరచగలం. యేసుప్రభువే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ప్రభు చేస్తున్న ప్రార్థన. ప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రికి ప్రార్థన చేస్తున్న ఆ విధానంలో ఆయన పలికిన మాటలు. 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూసారా? తండ్రిని మహిమపరచటానికి, తండ్రిని మహిమపరచాలి, తండ్రి మహిమ పొందాలి. తండ్రి మహిమపరచబడుటకు ఆయన యోగ్యుడు, పాత్రుడు అన్నట్లుగా ఈ తండ్రిని మహిమ, తండ్రికి మహిమ, తండ్రికి మహిమ, తండ్రికి మహిమ అని యేసుప్రభు పదే పదే చెప్పుట ద్వారా ఆ ప్రభు యొక్క చిత్తం, ఆ ప్రభు యొక్క ఉపదేశం మీద మనం తప్పక దృష్టి పెట్టాలి. ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ తీరుగు నడిచిందో మీ మట్టుకు మీకు తెలుసు, నా మట్టుకు నాకు తెలుసు, వాక్యమైన అద్దం ముందుకు వెళితే. కానీ ఈ దేవునిని, తండ్రిని మహిమపరిచే విషయంలో ఒకవేళ మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మన విశ్వాసాన్ని, మన ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని, సాక్ష్య జీవితాన్ని, సత్క్రియల సద్భక్తి కలిగి ఉండే ఆ స్థితిని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఒకవేళ వెనకబడినట్టుగా మనకు కనిపిస్తున్నట్లయితే, వెనకబడినట్టుగా మనకు రుజువులు దొరుకుతున్నట్లయితే ఈ రోజు నుంచి దేవునిని మహింపరిచేలాగున మన మనస్సుని నడుమను కట్టుకుందాం. దేవునిని మహింపరచడానికి ఒక మొక్కుబడి చేద్దాం. దేవుని మహింపరిచే విధానంగా నేను జీవిస్తాను ఈ కడవరి దినాలలో అనే ఒక తీవ్రమైనటువంటి వాంఛతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. తప్పక పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారు. సో స్తుతి ఆరాధన ద్వారా, దేవునిని కీర్తించుట ద్వారా, దేవునిని కొనియాడుట ద్వారా మనం దేవునిని మహిమపరిచినట్టుగా ఉంటుంది కాదు, మహిమపరచుటయే. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి, ఆరాధన, కీర్తన, పాటలు పాడుట, కొనియాడుట ఇవన్నీ కూడా ప్రభువుకి మహిమ తీసుకురావటమే, ప్రభువుకి మహిమ తీసుకురావటమే మంచిది. సరే, ఇప్పుడు దేవునిని మహిమపరచుట ప్రాముఖ్యమైన అంశమని ప్రభు చెప్పినటువంటి ఆ రీతిలో మనం చూసాం. ఈ స్తుతి ఆరాధన కూడా ప్రభువును, తండ్రిని మహింపరచటమే, దేవుని మహింపరచటమే అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. సరే, మరికొన్ని ఆలోచనలు, మరికొన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఆలోచనలు మనం చేస్తూ వాటికి సమాధానాలు రాబడదాం. ఎందుకు ఈ స్తుతి ఆరాధన అంత ప్రాముఖ్యమైంది?
ఈ స్తుతి ఆరాధన ప్రాముఖ్యమైనదిగా తండ్రి ఎంచుటకు, భక్తులు ఎంచుటకు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంచుటకు గల కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే లేఖనాలు తప్పక మనము అటు ఇటు తొలగిపోకుండా ఉండేలాగున సరైన దారిలో ముందుకు సాగిపోయేలాగున మనకు సహాయం చేస్తాయి. సామాన్యంగా ఈ పాటల గురించి, ఆరాధన గురించి మనం సంభాషణ చేసుకుంటుంటే అంతసేపు ఆరాధన నాకు ఇష్టం లేదు, అంతసేపు దేవుని స్తుతించడం నాకు ఇష్టం లేదు, నీకు అలాగే ఇష్టమేమో, నాకైతే ఇష్టం లేదు అని ఏదో మనము లోకరీతిగా కొన్ని వస్తువుల విషయంలోనో, వస్త్రాల విషయంలోనో, లేదా భూ సంబంధమైనటువంటి విషయాల విషయంలోనూ నీకు అలాగే ఇష్టమేమో, నాకు ఇలాగ ఇష్టం లేదు, నీకు అది బాగుంటుందేమో, నాకైతే ఇది బాగోదు అని అంటామేమో. కానీ స్తుతి ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుని ఇష్టమే మన ఇష్టం. లేఖనం ఏం చెప్తుందో దానికి మనం శిరస్సు వంచాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యానికి లోబడకుండా, సత్యానికి లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా మనకిష్టమైన భక్తి చేయటానికి కాదు కదా ప్రభులోకి వచ్చింది. మనకిష్టమైన భక్తి చేయటానికి కాదు కదా, దేవుని చిత్తమెరిగి భక్తి చేయాలి. ఆ భక్తిలో ఒక భాగం ప్రార్థన, ఆ ప్రార్థనలో ఒక భాగం స్తుతి ఆరాధన. సో ఈ స్తుతి ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమైనది అని ఆలోచన చేస్తే మొదటిగా చూస్తే దేవుడు ఆరాధకులను కోరుకుంటున్నాడు, ఆరాధించే వారిని కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ డిజైరింగ్ వర్షిపర్స్. దేవునికి ఆరాధన అంటే ఇష్టం, దేవునికి తను స్తుతించేవారంటే ఇష్టం. స్తుతి చాలా దేవుడు ఇష్టపడతాడు. చదువుకున్నాం కదా, కెరూబులు శరాఫులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదములు కప్పుకుంటూ, 2 రెక్కలతో ముఖము కప్పుకొనుచు యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానములు చేస్తున్న సందర్భంలో గడప కమ్ముల పునాదులు ఎదురుతున్నటువంటి రీతి. అక్కడ జరిగేది స్తుతి ఆరాధనే, అక్కడ జరిగేది సంభాషణ మాత్రమే కాదు, అక్కడ జరిగేది స్తుతి ఆరాధనే. భూలోకమంతా పరలోకమంతా దేవుని మహిమ నిండిపోయింది అన్నట్టుగా లేఖనాలు మనకు చెప్తున్నాయి. కనుక ఈ స్తుతి ఆరాధన దేవునికి ఇష్టం. గాడ్ డిజైర్స్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరీ స్త్రీతో ఆమె జీవితాన్ని అద్భుతముగా మలిచి మార్చే సందర్భంలో చెప్పినటువంటి మాట 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం, 24వ వచనం చూద్దాం. యేసు ప్రభు చెప్తున్న మాట సమరీ స్త్రీతో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ కింద ఫుట్నోట్లో చూస్తే వెతుకుచున్నాడు. గాడ్ ఈజ్ సీకింగ్ ద పీపుల్, దోస్ హూ వర్షిప్ హిమ్. హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. ప్రార్థనలో ఆరాధన ఒక భాగం, ఆరాధనలో ప్రార్థన ఒక భాగం. ప్రార్థన ఆరాధన విడదీయలేనటువంటి రీతిలో ముందుకు సాగుతాయి. ఆరాధన ప్రార్థన విడదీయలేనటువంటి మాదిరిగా ముందుకు సాగుతాయి. దేవుడు కోరుతున్నాడు. ప్రార్థించేవారు అనేటటువంటి తాత్పర్యం చాలా వచనాలు వస్తుంది. కానీ ఇక్కడ ఈ సమరీ స్త్రీతో యేసుప్రభు చెప్తున్నటువంటి మాట చూస్తే, తనను ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తనకు ఆరాధించేవారు కావాలి, తనను ఆరాధించేవారు కావాలి, తనను స్తుతించేవారు కావాలి, తనను మహిమపరిచేవారు కావాలి. మహిమపరుస్తున్నామా? మహిమపరచాలి, ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి.
ఎలాగ ఆరాధన చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయన ఆత్మయున్నారు కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. యేసు ప్రభు సమర స్త్రీతో చెప్పిన మాట. పైనుండి వచ్చినవాడు యేసు ప్రభు, తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు యేసు ప్రభు, తండ్రి చేత పంపబడినవాడుగా వచ్చినవాడు యేసు ప్రభు. యేసు ప్రభు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా, నేను పైనుంచి వచ్చినవాడను. ఆయన పైనుంచి వచ్చారు. తండ్రి గురించి ఆయన అన్నీ బాగా తెలుసు. తండ్రికి ఏది ఇష్టమని తెలుసు. తండ్రి చిత్తమేంటో ఆయనకి తెలుసు. తండ్రి అభిలాష ఏంటో ఆయనకి తెలుసు. కనుక ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత, యేసుప్రభు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయనకు ఆరాధకులు కావాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. అటువంటి వారి కొరకు తండ్రి వెతుకుచున్నాడు, తండ్రి కోరుచున్నాడు. ఇంత స్పష్టంగా యేసు ప్రభు ముద్ర వేసినట్టుగా చెప్తుంటే ఈ ఆరాధన మీద ఎందుకండి ఈ వాదాలు వివాదాలు? ఈ ఆరాధన మీద ఎందుకండి ఇంత పెద్ద చర్చాగోష్ఠులు? ఈ ఆరాధన మీద ఎందుకండి అంత అవమానకరమైనటువంటి విమర్శలు? అవును, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. లేఖనాల్లో మరొక చోటు ఉంది, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. ఆత్మతో సత్యముతో ఆరాధన ఉండాలి, అల్లరి ఉండకూడదు. ఆరాధన ఉండాలి. ఆరాధన వాక్యం హద్దు దాటితే, ఆరాధన వెకిలి చేష్టలతో నిండిపోతే, ఆరాధన దేవుని లేఖనానుసారంగా లేకపోతే ఆరాధన దేవునికి మేము తీసుకురాదు సుమా. ఈ విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. సో ఎందుకు ఆరాధన ముఖ్యం? ఎందుకు స్తుతి ముఖ్యం? లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, ప్రత్యేకంగా మొదట్లోనే మనం చూస్తే తండ్రి ఆరాధకులను కోరుతున్నాడు. స్వయంగా యేసుప్రభు చెప్తున్నారు. ఆరాధించే వారి కొరకు వెతుకుచున్నాడు. నువ్వు ఆరాధిస్తున్నట్లయితే, ఆరాధన అంటే నీకు ఇష్టమైతే, ఆరాధనని ఆ తపన, ఆకలి, దాహం నీలో నాలో ఉంటే, నీ మీద దృష్టి ఉంది. నీలాంటి వాళ్ళ గురించి ఆయన వెతుకుతున్నాడు. అటు ప్రార్థన చేసేవారి గురించి ఆయన వెతుకుతున్నాడు, ఇటు ఆరాధించే వారి గురించి కూడా ఆయన వెతుకుతున్నాడు. ఆరాధించాలి సంఘమా. మనం దేవుని ఆరాధించేవారమై ఉండాలి, దేవుని స్తుతించేవారమై ఉండాలి, దేవుని పొగిడేవారమై ఉండాలి, దేవునిని ఘనపరిచేవారమై ఉండాలి. తప్పకుండా అలాగను మనం చేయాలి. దేవుడు కోరుకుంటున్నాడు, ఆరాధన కోరుకుంటున్నాడు. మొదటి దినవృత్తాంతాలు ఒక భాగం చూద్దామా? 16వ అధ్యాయం 25 వచనం చూడండి. 24 నుంచి చూద్దాం, లేదా 23 నుంచి చూద్దాం. చక్కటి వచనాలు 23, 24, 25. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించండి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందతగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఆ ముందు మాట చూసారా? ఆయన బహుగా స్తుతి పొందతగినవాడు. స్తుతి పొందుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు. యెహోవా మామూలు ఘనత కాదు, మహాఘనత వహించినవాడు. ఆయన బహుగా స్తుతి నొందతగినవాడు. స్తుతి పొందుటకు ఆయన తగినవాడు. ఆయన అర్హుడు, ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన ఒక్కడే యోగ్యుడని లేఖనం చెప్తోంది. ఈ లేఖనం ఇలా చెబుతుండగా మనము ఆ స్తుతి ఆరాధన, దేవునిని కొనియాడుట అనే అంశం మీద దృష్టి పెట్టకపోతే, మనసు పెట్టకపోతే, అందులో మనం నిర్లక్ష్యమైనటువంటి రీతి, వైఖరి మనం అనుసరిస్తే అది తప్పు సుమా, అది మంచిది కాదు సుమా, అది వాక్యానుసారం కాదు సుమా, అది దేవునికి మహిమ తీసుకురాదు సుమా.
కనుక యాంత్రికమైన ఆధ్యాత్మిక జీవితం కాదు. మనము జీవము కలిగిన దేవుని సేవిస్తున్నాము కనుక జీవము కలిగిన ప్రార్థన, జీవము కలిగిన ఆరాధన, జీవము కలిగినటువంటి స్తుతి, దీనితో మనము అడుగుల ముందుకు వేసి మన సాక్షి జీవితాల్లో దేవునికి మహిమ వచ్చేలాగున మనము బ్రతుకులను తప్పక కొనసాగించాలి. ఆయన వర్ధి, ఆయన స్తుతి పొందతగిన వాడు కనుక ఆయన స్తుతించాలి. మహిమ పొందుటకు అర్హుడు కనుక ఆయన మనం మహింపరచాలి. స్తుతి ఆరాధన అందుకు అవసరం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం, మనకు తెలిసిన మాటే. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. 11వ వచనం, మరియు నేను చూడగా, ప్రకటన గ్రంథం తీశారు కదా, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. స్తోత్రము పొందనర్హుడు యేసు, స్తోత్రము పొందనర్హుడు దేవుని గొర్రెపిల్ల, స్తోత్రము పొందనర్హుడు యెహోవా, స్తోత్రము పొందనర్హుడు పరిశుద్ధుడైనటువంటి తండ్రి. మహిమ పొందటానికి ఆయనకు అర్హత ఉంది, ఘనత పొందటానికి ఆయనకు అర్హత ఉంది. ఐశ్వర్యము మహిమ జ్ఞానం అన్నీ ఆయనకే సొంతం కదా, అర్హుడు. వేలాది దూతలు, లెక్కకు మించినటువంటి జీవులు, అనేక దూతల స్వరం ఏమి చెప్తున్నారట? కోట్ల కొలిదిగా ఉన్నాయట. వారి లెక్క, ఆ దూతల లెక్క చూస్తే అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క చూడగా, ఆ దూతల లెక్క చూడగా కోట్ల కొలిదిగా ఉండెను. ఒకరిద్దరు కాదు, కోట్ల కొలిదిగా ఉండెను. ఆ కోట్ల కొలిదిగా ఉన్నటువంటి దూతలు ఒకే మాట చెప్తున్నారు, మహిమ పొందటానికి దేవుని గొర్రెపిల్ల అర్హుడు, స్తోత్రములు పొందుటకు దేవుని గొర్రెపిల్ల అర్హుడు, స్తోత్రములను సొంతం చేసుకోవటానికి యేసుక్రీస్తు అర్హుడని మామూలు స్వరం కాదు, గొప్ప స్వరంతో వాళ్ళు చెప్పటం విన్నాడట యోహాను భక్తుడు. ఏ విధంగా స్తుతిస్తున్నాం మనం? నిశ్శబ్దంగా. శబ్దమే బయటకు రాదు, పెదమిలే కదలవు కదా. ఒకవేళ సమాజం మధ్యలో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, అభ్యంతరకరమైన చోటు ఉంటే ఒకవేళ మౌనంగా గొసగొసగా దేవుని స్తుతిస్తామేమో, ప్రక్క వారికి వినబడకుండా ఏదో మనం పాటలు పాడుకుంటాం. కానీ ఒంటరిగా ఏకాంత ప్రార్థనలో, లేకపోతే ఆయన సమాజ మందిరంలో, సంఘములో, చర్చిలో మనం ఆరాధన చేసేటప్పుడు మన ఆరాధన ఎలాగ ఉంటా ఉంది, మన స్తుతి ఎలాగ ఉంటా ఉంది, మన స్వరం ఎలాగ ఉంటా ఉంది, దేవుని ఘనపరిచేటటువంటి రీతి ఎలాగ ఉంటుంది. చాలామంది మౌనంగా ఉంటారు, విచారకరం. చాలామంది చప్పట్లు కూడా కొట్టరు, విచారకరం. చాలామంది ఆరాధనలో ఉండరు, విచారకరం. చాలామంది దేవుని మహింపరిచే భాగంలో ఉండరు, విచారకరం. వాక్యం చెప్పే సమయానికి వెళ్దామని వస్తుంటారు చాలామంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కోట్ల కొలది ఉన్నారు, లెక్కకు మించి ఉన్నారు దూతలు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారట? స్తుతి ఆరాధన చేస్తున్నారు, దేవునిని మహిమపరుస్తున్నారు, దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు. చెప్పటమే కాదు, మహిమ పొందటానికి ఆయన అర్హుడు, స్తోత్రాలు పొందటానికి ఆయన అర్హుడు అని గొప్ప స్వరంతో చెప్తున్నాడు. మరి ఎందుకు నీవు నేను ఆయన మహింపరచడానికి ఇష్టపడం? ఎందుకు మనం సంఘంలో నోరు తెరవడానికి ఇష్టపడం? ఎందుకు సంఘంలో మనము కథలనేటువంటి రాళ్ల మాదిరిగా ఉండిపోతాము? మనమంటే మనం కాదు, కొంతమంది మనం స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవునికి మహిమ చెల్లించాలి. మహిమ పొందుటకైన అర్హుడు. పాపినైన నన్ను, పనికిమాలని నిన్ను నన్ను పరిశుద్ధపరిచి తన పరిశుద్ధమైనటువంటి పరలోకంలో చేర్చుకుని తన మహిమలో మనకు చోటిచ్చి తనతో పాటు మనం నిత్యము జీవించి ఉండేలాగున నిత్య జీవాన్ని మనకు వరముగా ఇచ్చినటువంటి మహాదేవుణ్ణి స్తుతించడానికి నోరు రాదే కొంతమందికి, మహింపరచడానికి పెదములు తెరవరే కొంతమంది. ఇదే మీ విశ్వాసం, ఇదే మీ భక్తి, ఇదేమి ఆరాధన, ఇదేమి ఆధ్యాత్మిక జీవితం, ఇదేమి యేసు ప్రభు నమ్ముకోవటం? ఒకసారి ఆలోచన చేయండి. అనకూడదు కానీ ఇలాంటి స్టైల్ భక్తులను పక్క పెడదాం.
ఇలాంటి స్టైల్ భక్తులు మనం పక్కకు పెడదాం. నిర్మోహమాటంగా సిగ్గుపడాల్సిన పనేం లేదు దేవుని స్తుతించడానికి. చేతులెత్తి ఆరాధన చేయడానికి సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. పనికిమాలిన పనులు చేస్తే మనం సిగ్గుపడాలి, పాడు పనులు చేస్తే మనం సిగ్గుపడాలి. దేవుని స్తుతించటం మంచి పని, దేవుని ఘనపరచడం మంచి పని. చేతులెత్తి ఆరాధన చేయటం అది దేవునికి మహిమ. ధూపం వేయటం అది దేవునికి మహిమ. మీరు నన్ను మహింపరుస్తున్నారు అంటున్నాడు దేవుడు. మీరు చేతులెత్తి ఆరాధన చేస్తుంటే నన్ను మహింపరుస్తున్నారు, నన్ను ఘనపరుస్తున్నారని ఆయన సంతోషపడిపోతున్నాడు. చాలా చోట్ల ఈ ఆరాధన చేసేటప్పుడు చేతులెత్తేవారు ఉండరే, చేతులు పనిచేయని వారంటే పోని అనుకోవచ్చు, చేతుల్లో బలం లేకపోతే అనుకోవచ్చు. చేతులెత్తి ఆరాధన చేస్తేనేనా స్తుతి, చేతులెత్తి ఆరాధన చేస్తేనే మహిమ అని ఇలాగే వాదం పెట్టుకుంటారు తప్ప, ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆకాశమందు సింహాసనాసీనుడు ఉన్నాడు, నాలాంటి పనికిమాలిన వాడిని పరిశుద్ధపరిచాడు, నరకం నుంచి తప్పించాడు, ఇది సామాన్యమైన విషయం కాదు, నా జీవితాన్ని పెనుమార్పు తీసుకొచ్చాడు, అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి ఘోరమైన పాత నుంచి నన్ను లేవనెత్తాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను తొడుకుగా కూతురుగా చేసుకున్నాడు, దూతల కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటున్నాడు అని ఈ ఆలోచన, ఈ తాత్పర్యము ఆ వ్యక్తిలో ఉంటే చేతులెత్తి దండం పెట్టకుండా ఉండడు, చప్పట్లు కొట్టకుండా ఉండడు, రెండు చేతులు ఎత్తి నాట్యం చేయకుండా ఉండలేడు. ఆలోచించేద్దాం. బిడిపడుతున్నామా స్తుతించడానికి? సిగ్గుపడుతున్నామా ఆరాధన చేయటానికి? చప్పట్లు కొట్టడానికి కూడా బిడిపడుతున్నామా? గంభీరమైనటువంటి స్వరాలు ఎత్తి కేకలు వేసి నువ్వు యోగ్యుడవయ్యా, నువ్వు అర్హుడవయ్యా, నువ్వు స్తుతులకు పాత్రుడవయ్యా అని దూతలతో పాటు కలిసి దూతలను మించి కోలాహలం చేసేవారిగా మనం ఉంటున్నామా? అవును. స్తుతి ఆరాధన ఎందుకు చేయాలి? స్తుతి ఆరాధన ఎందుకు చేయాలంటే అలాంటి ఆరాధకుల కోసం ఆయన చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. మరొక మాట చూసుకున్నాం మనం, దేవునికి ఈ ఆరాధన ఇష్టం. రెండవది, దేవుడు ఈ ఆరాధన పొంద అర్హుడు, ఆయన యోగ్యుడు. అక్కర్లేని వాళ్ళందరినీ మనం పొగుడుతుంటాం. దేవుడు అని నోటి మాటతో అనంగానే దేవుని కన్నా ఎక్కువ పొగుడుతాం. దేవునినేమో 2 నిమిషాలు పొడుగుతాము. మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనకి ఇష్టమైనటువంటి అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన సొంత పిల్లలు కావచ్చు, పొగుడుతాం. ఎంత పొగుడుతామో, గంటన్నర పొగుడుతాం. కూర్చోబెట్టి బంధువులు వస్తే పొగుడుతాం. ఇంత అంత ఇంత అంత. అదే దేవుని పొగిడే సమయం వచ్చేటప్పటికి, దేవుని ఆరాధన సమయం వచ్చేటప్పటికి, దేవుని స్తుతించే సమయం వచ్చేటప్పటికి ఒక పాట, కాసేపు అంతే. మనుషులు పొగడటానికి ఎంత సమయం తీసుకుంటున్నాను, ఎంత ఉత్సాహం చూపిస్తున్నాను, ఎంత ఆత్రత పడిపోతున్నాను. ఒక వస్తువును పొగుడుతానే, ఒక వస్త్రాన్ని పొగుడుతానే, ఒక వ్యక్తిని పొగుడుతానే, ఒక పశువుని పొగుడుతానే, ఒక పక్షిని పొగుడుతానే. పొగటం అంటే ఏం లేదు, గొప్పగా చెప్పటమే, గొప్పగా చెప్పటమే. ఇంత అంత ఇంత అంత, ఇలాంటి వాళ్ళు లేరు మా బంధువులు, ఇలాంటి వారు లేరు మా స్నేహితులు అని చెప్పాలి, తప్పదు. వాళ్ళ వల్ల మనకు ఏదైనా మేలు జరిగితే చెప్పాలి. కానీ దేవుని విషయంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నావు ఆలోచన చేయాలి. దేవునిని స్తుతించుట, ఆరాధించుట, ఆయనను గౌరవించటమే సుమా. ఆయన గౌరవించటమే సుమా. మొదటిది ఆయన కోరుకుంటున్నాడు కనుక మనం స్తుతించి ఆరాధన చేస్తున్నాం, ఆయన వెతుక్కుంటున్నాడు కనుక. రెండవది, దూతలందరూ కొనియాడుతున్నారు, ఆయన వర్ధి, ఆయన యోగ్యుడు. యోగ్యుడు కానివాడు కాదైనా, స్తుతించుటకు తగనివాడు కాదైనా ఆయన యోగ్యుడు కనుక మనం స్తుతించాలి, ఆరాధన చేయాలి. మూడవదిగా చూస్తే కీర్తన 22 అసలు దేవుని పొగటం అంటే ఏంటో, దేవుని ఘనపరచడం అంటే ఏంటో, దేవుని కీర్తించడం అంటే ఏంటో కీర్తన భాగం దగ్గరికి వెళితే తెలిసిపోతుంది మనకి. అక్కడ దావీదును చూసినా, కీర్తనకారులు చూసినా ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాస్తారో, ఎంత అద్భుతమైనటువంటి పదాలను వాడారో వాళ్ళు. 22వ కీర్తనలో ఒక వచ్చిన భాగం చూద్దాం. 22వ కీర్తన, నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ఇజ్రాయేలీయుడు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ఆసీనుడై ఉండుట అంటే ఒక సింహాసనం, స్తుతుల సింహాసనం.
ఇజ్రాయేలీలు స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతులతో వాళ్ళు సింహాసనము నిర్మిస్తూ ఉంటే, ఆ సింహాసనం మీద ఆసీనుడవటానికి ఇష్టపడుతున్నాడట. ఆ సింహాసనం మీద స్తోత్రములను ఆసీనుడై, స్తోత్రములు ఒక సింహాసనం మాదిరిగా అవి రూపొందుతూ ఉంటే, ఆ సింహాసనం మీద ఆసీనుడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే స్తుతులతో ఆయన సింహాసనం నిర్మిస్తూ ఉంటే, ఆ సింహాసనం మీద ఆయన కూర్చోవడానికి ఇష్టపడుతుంటే, ఆ సింహాసనం మీద కూర్చోవడం ఆయనకి ఇష్టం అన్నట్టుగా ఇజ్రాయేలు స్తుతిస్తూ ఉంటే ఆయన గౌరవించడమే కదా. ఎవరైనా వస్తుంటే, ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇస్తుంటే, ఒక వ్యక్తిని ఆహ్వానించినట్లయితే ఆయనకు ఆసనం వేస్తాం, వాళ్ళు కుర్చీ వేస్తాం. ఆ కుర్చీ వేయటము, కూర్చోబెట్టడము అది గౌరవించడమే కదా, ఘనపరచడమే కదా. ఆయన స్తుతి మహిమ పొందుటకు అర్హుడు. ఈ స్తుతి ఆరాధన చేయటము దేవునిని గౌరవించటం, ఈ స్తుతి ఆరాధన చేయటము దేవునిని సన్మానించటం, దేవునిని ఘనపరచటం. స్తుతియాగం చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని కీర్తనలో చదువుకున్నాం కదా. ఈ మాట ప్రకారం చూస్తే స్తుతియాగము చేయువాడు నన్ను గౌరవించుచున్నాడు, నన్ను సన్మానించుచున్నాడు, నన్ను ఘనపరచుచున్నాడు. చేయనివాడు, ఆరాధన చేయనివాడు, ఆయన పొగడనివాడు, ఆయన ద్వారా మేలులు పొందుకుని, ఆయన ద్వారా కీడులు తప్పించుకుని, ఆయన ద్వారా ఆరోగ్యం పొంది, ఆయన ద్వారా ఆస్తు పొంది, ఆయన ద్వారా అన్నీ దీవెనలు పొందిన తర్వాత కూడా ఈ స్తుతి చేయనివాడు, ఆరాధన చేయనివాడు, సాక్ష్యం చెప్పనివాడు, సత్క్రియలు చేయనివాడు ఆయన గౌరవించినట్టే కదా. స్తుతి ఆరాధన చేయటం ఆయన గౌరవించటమే, ఆయన పూజించటమే. మరొక మాటగా చూస్తే ఈ స్తుతి ఆరాధన అంటే ఆయన ప్రసన్నతను ఆహ్వానించటమే. ఈ స్తుతి ఆరాధన మధ్యన ఆయన నివసిస్తాడు. ఈ స్తుతి ఆరాధన మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. స్తుతి ఆరాధన మధ్యకి ఆయన వచ్చేస్తాడు. సొలొమోను మందిరాన్ని నిర్మించినప్పుడు ఆ కోడెలను బలిచ్చిన తర్వాత సొలొమోను సాష్టాంగపడి ఆ ప్రార్థన చేసిన సందర్భంలో ఆ యాజకులు, గాయకులు గాన ప్రతిగానాలు గంభీరమైన తాళములు తీసుకుని గంభీరమైన స్వరముతో యెహోవా పరిశుద్ధుడైన కృప నిరంతరముండునుగాకని వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఆ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దేవుని మహిమ మందిరము మీదకి వచ్చేసింది, మందిరములోకి వచ్చేసిందని లేఖనాల్లో మనం చూస్తాం. వాళ్ళు అక్కడ నిలబడలేకపోయారు. దేవుని మహిమ, తేజస్సు, ఆ ప్రజెన్స్, ఆ సన్నిధి అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు బయటికి పారిపోయి వచ్చేసారు. బయట నిలువలేకపోయారు. ఆ ప్రసన్నతలో, ఆ సన్నిధిలో నిలువలేకపోయారు. దేవుని స్తుతి ఆరాధన చేస్తే ఆయన సన్నిధి దిగి వచ్చేస్తుందమ్మా, ఆయన ప్రసన్నత అక్కడికి వచ్చేస్తుందమ్మా. ఆ స్తుతి ఆరాధన మధ్యన ఆయన వచ్చేస్తాడు, ఆయన అక్కడ నివాసం చేస్తాడు, ఆయన అక్కడ సంచారం చేస్తాడు. దేవుని సన్నిధి సంచారము ఈ సొలొమోను అనుభవించిన రీతిలో మనం అనుభవించాలంటే స్తుతి ఆరాధన తప్పదు. స్తుతి ఆరాధన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ స్తుతి ఆరాధన మీద నువ్వు నేను మనసు పెట్టాల్సిందే. ఇంత ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల్లో ఉండగా ఎందుకు చాలా చోట్ల చాలామంది విశ్వాసులు ఈ స్తుతి ఆరాధనకు ప్రాముఖ్యతనివ్వరు, దేవునిని పొగుడుట ప్రాముఖ్యతనివ్వరు, గంభీరమైన స్వరాలతో కేకలు వేసి దేవుని ఆరాధన చేయటం ఎందుకు చేయలేరు వాళ్ళు అనేది ఈరోజు ఆలోచన చేయాలి. టెక్నాలజీ పెరుగుతూ ఉంది కదా, ఎలక్ట్రానిక్ సెక్షన్స్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి కదా. కనుక ఈ మన భక్తి చేయటంలో కూడా, ఆరాధన చేయటంలో కూడా, ఈ స్తుతించటంలో కూడా ఈ ఎలక్ట్రానిక్ ఈ టెక్నాలజీతోనే మనం కూడా అలా మారిపోతున్నాం, యంత్రాల్లాగా మారిపోతున్నాం. ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్లేదు, మనసులో అనుకుంటున్నాను, మనసులోనే గంభీరంగా అనుకుంటున్నాను అనేవాళ్ళు ఉన్నారు. కొంచెం గద్దించి చెప్పామనుకోండి, నేను ఎలా చేసుకుంటాను, నీకెందుకు, నా దేవుడు చూస్తున్నాడులే నేను చేసే స్తుతి అని ఇలాగున మాట్లాడే వారి సంఖ్య పెరిగిపోతున్న చివరి దినాల్లో నేను నమ్ముతున్నాను. నేను కొంతమంది గుంపు గురించి ప్రత్యేకంగా చెప్తాను ఈ మధ్యాహ్నం. ఏమనంటే, స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో చేయుటకు ఎవరైతే ఆకలి దప్పికలు కలిగి ఉంటారో వారి మీద, వారి లోపల, ఆ మందిరములో లేకపోతే ఆ ఇంటిలో, ఆ లోగులలో, వారి చుట్టూ దేవుని ప్రసన్నత ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. భక్తులే చెప్తున్నారు, స్తుతి ఆరాధన ఎక్కడుంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని ప్రసన్నత అక్కడ ఉంటుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? రుజువు ఏంటనంటే నేనేం చెప్పాలి? వాక్యమే రుజువు, సత్యమే రుజువు. ఆయన వ్రాయించినటువంటి మాటలే మనకు రుజువు. స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుని సన్నిధి ఉంటుంది.
దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని యొక్క మాటను ప్రేమించేటటువంటి వారమైతే, దేవుని ప్రేమించేవారమైతే ఆయనకి ఏమిష్టమో తెలుసుకోవాలి కదా. ఆయన ఏమిష్టమో తెలుసుకుని ఆ రీతిగా మన విధేయత చూపించాలి కదా. అది కదా వాక్యం చెప్తుంది. ఈ స్తుతి ఆరాధన చేసే తీరును బట్టి చూస్తే ఆ స్తుతి ఆరాధన చేయటానికి ఉండే ఆకలి, ఆ దప్పిక, ఆ స్తుతి ఆరాధన సమయంలో మనము చూపించే వైఖరి, ఆ ప్రవర్తన దేవునిని మనం ఎంత ప్రేమిస్తున్నామో కూడా చెప్తుంది. దేవునిని ఎంత అభిమానిస్తామో అని చెప్తుంది మన స్తుతి ఆరాధన. దేవుని ప్రేమిస్తున్నానని పచ్చబొట్టు పొడిపించుకోవటం కాదు, దేవుని ప్రేమిస్తున్నానని బనిని మీద ముద్ర వేసుకోవటం కాదు, ఓకే ఇంటి గోడల మీద రాసుకోవటం మాత్రమే కాదు. చాలా విషయాలు ఉన్నాయి. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకుంటారని స్పష్టంగా ప్రభు చెప్పారు ఆయన. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకుంటారు, నా ఆజ్ఞలను గైకొనివాడు నన్ను ప్రేమించనివాడు. అక్కడ కూడా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 14 మీరు చదవండి ఒకసారి. నా ఆజ్ఞలు గైకొనని వాడు నన్ను ప్రేమించనివాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, ఆయన ఆశలను గైకొంటాడు, ఆయన ఆత్రతలను గమనించి అది చేయటానికి, అది ఇవ్వటానికి, అది అర్పించటానికి ఇష్టపడతాడు ఆయన ప్రేమించేవారు. దేవునికి ఏది ఇష్టం? ఆరాధన ఇష్టం. దేవునికి ఏది ఇష్టం? ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఇష్టం. దేవునికి ఏమి ఇష్టం? తన నామాన్ని మహిమ తెచ్చుకోవటం ఆయనకి ఇష్టం, తన నామాన్ని ఘనత తెచ్చుకోవడం ఆయనకి ఇష్టం. అది చేయనివాడు ఆయన ప్రేమించేవాడంటే ఎలా నమ్మాలి? కనుకనే యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి వారు ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఆరాధనకు వెళ్ళరు, మీరు ఆరాధన చేయరు, ఆరాధనలో మీరు పాల్గొనరు, ఆరాధనలో ఉంటారు కానీ ఆరాధనలో ఉన్నట్టుగా మీరు ఉండరు కదా. నిజముగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే, నిజముగా నేను దేవుని ప్రేమిస్తున్నట్లయితే, ఆత్మతో సత్యముతో ఆయన ప్రేమించాలని ప్రభు చెప్పారు కనుక, అది కడవరి ఆజ్ఞని చెప్పారు కనుక, అలా ప్రేమించేవాడినైతే, ప్రేమించడానికి ఇష్టపడేవాడినైతే, ప్రేమించేటటువంటి రీతిలో నేను ఉంటాను పట్టుదల కలిగిన వాడినైతే, స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ సహాయం చేస్తుండగా ఆయన సన్నిధిలో నేను సాగిలపడతాను. స్తుతి ఆరాధన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా. సో ఎందుకు స్తుతి ఆరాధన ముఖ్యం? ఎందుకు స్తుతి ఆరాధన మనం చేయాలి? అదే మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన 51:23 ఏమంటారు ఆయన? స్తుతియాగమును అర్పించేవాడు, స్తుతియాగము చేయువాడు, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవునిని మహిమపరిచే విధానాలు, అనేక విధానాల్లో ఈ స్తుతి ఆరాధన ఒక విధానం. అనేక విధానాలు ఉన్నాయి కదా, ఇదొక విధానం కదా అని దీన్ని తేలిక చేయదు సుమా. పరలోకంలో జరిగేదే స్తుతి ఆరాధన, పరలోకంలో జరిగేదే స్తుతి ఆరాధన. పరలోకానికి ఏమి లేదక్కడ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లకు మించిన కోట్లాది దూతలందరూ కూడా నువ్వు స్తుతినంద తగిన వాడవు, నువ్వు ఆరాధనలకు యోగ్యుడవు, మహిమ పొందుటకు నువ్వు పాత్రుడువు అని ప్రతిధ్వనులతో ఆ పరలోకమంతా కూడా కంపించిపోతున్నట్టుగా వాళ్ళు కేకలు వేస్తున్నారు. అక్కడ కూడా జరిగేది స్తుతి ఆరాధనే. దేవుని మహిమపరిచే విధానాలు చాలా ఉన్నాయి కాబట్టి మిగిలిన విధానాలు నేను అవలంబిస్తున్నాను, దీని మీద నాకు పెద్ద లెక్క లేదు అన్నమాట నువ్వు ఒకవేళ అనుకుంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తే, మరి పరలోకంలో ఏం జరుగుతుంది? నువ్వు నేను చనిపోయిన తర్వాత, నువ్వు నేను ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి చేరాలి? ఏ గుంపులోకి చేరాలి? ఏ గుంపు మధ్యకి వెళ్తాం? ఏ గుంపు మధ్యకి వెళ్ళి ఏం చూస్తాం? ఏం వింటాం? వాళ్ళు ఏం చేయటం చూస్తాం? చాలామంది అంటుంటారు ఆ సందర్భాలు, స్తుతి ఆరాధనలో మందిరాల్లో ఉండరు, బయటకు వెళ్ళిపోతుంటారు. స్తుతి ఆరాధన గంభీరంగా చేస్తుంటే ఇష్టం లేనట్టుగానే బయటకు పోతుంటారు. కానీ వాళ్ళ వైఖరి, వాళ్ళ స్థితి ఏం కనిపిస్తుందంటే, ఎక్కడైతే బయటకు వెళ్ళిపోవచ్చేమో, భూమి మీద అయితే, మందిరాల్లో అయితే, మైదానాల్లో అయితే గంభీరమైన స్తుతి ఆరాధన జరుగుతుంటే, పాటలే కదా, ఆరాధనే కదా, ఇంకా వాక్యం లేదు కదా అంటూ వ్యాహాళిగా బయటకు పోయి ఉంటే ఏమో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు. కానీ పరలోకంలో నీకు నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా జరిగేది ఇదే. పరలోకంలో మనకు నచ్చకపోయినా జరిగేది ఇదే. నాకు ఇక్కడ నచ్చట్లేదు, ఇక్కడ ఉండనంటే ఇంకా రెండో చోటు ఒకటే మిగిలింది, చీకటి ఒకటే మిగిలింది, దుఃఖం. ఈ శబ్దాలు నేను భరించలేని ఇక్కడ అనుకుంటున్నా, అక్కడ ఎలాంటి శబ్దాలు ఉన్నాయి ఒకసారి చూడండి. అలాగని ఇక్కడ గొప్ప శబ్దాలని నేను అనటలేదు. ఎక్కువ శబ్దం నాకు ఇష్టం లేదు, నాకు పడదు, ఈ శబ్దం అన్న చెట్టు నేను ఉండను అని అంటారు చూసారా. మరి అక్కడేమంటే చూడండి ఎంత
గంభీరమైన కేకలు వేస్తున్నారు. పరలోకపు గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయి. పునాదులు ఉన్నాయా? గడపలు ఉన్నాయా? పరలోకం ఉందా? ఈ చర్చ పక్క పెడదాం. ఆలోచన చెయ్యండి. ఎంత గంభీరంగా వాళ్ళు స్తుతిస్తున్నారు, ఎంత గంభీరంగా ఆరాధన చేస్తున్నారు. మరి నువ్వు నేను ఆరాధన చేసినప్పుడు స్వరం బయటకు వస్తూ ఉందా? స్వరం బయటకు వస్తూ ఉందా? ఇంట్లో ఏం కావాలన్నా, ఇంట్లో కావాల్సింది దొరకకపోయినా, మనకు అవసరమైంది ఇవ్వకపోయినా, ఎవరైనా మన ఇష్టానికి ఆటంకంగా నిలిచినా, ఎవరైనా మన కష్టం తెప్పించలేదనన్నా ఎంత గొప్ప స్వరాలు వస్తాయి కదా మనకి. ఎంత స్వరమో ఆ స్వరం తీవ్రత ఏంటో మనకు తెలిసిపోతుంది కదా. మరి దేవుని స్తుతించే సమయానికి ఈ స్వరం ఏమైపోతూ ఉంది? దేవుని ఘనపరిచే సమయానికి ఈ స్వరం ఏమైపోతూ ఉంది? ఆ కేకలు వేసే సమయానికి, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడిని చప్పట్లు కొడుతూ చేతుల పైకెత్తే సమయానికి ఏమైపోతూ ఉంది? కొంచెం కలహం, వాదం, వివాదం, ఏదో వివరించే సమయానికి వీధుల్లో నుంచున్న వారిని చూస్తుంటాం కదా, చేతులు ఊపుతూ చేతులు పైకెత్తుతూ ఎంత గంభీరంగా చెప్తారు, ఎంత గొప్పగా చెప్తారు. వస్త్రాల గురించో, విందుల గురించో, వినోదాల గురించో, వ్యక్తుల గురించో, పదవుల గురించో, హోదాల గురించో, దేని గురించో చెప్తారు. దూరంగా ఉండేవారికి కూడా సౌండ్ సిస్టమ్ అక్క లేకుండా వినపడుతుంది. కానీ అదే వ్యక్తి విశ్వాస అయి ఉంటే ఆరాధనలో మాత్రం గమ్మునుంటాడే. ఆరాధనలు అస్సలు ఆరాధన మీదే మనసు పెట్టాడే. ఆలోచన చేయాలి. అలాంటి గుంపులో నువ్వు ఉన్నావా? మారు మనసు పొందాలి. అలాంటి గుంపులో ఉండటానికి ఇష్టపడకు. నువ్వు దేవుణ్ణి ఆరాధించే ఆ దూతల గుంపులో ఉండు. ఆ దూతల గుంపులో ఉండు. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరి 2 వచనాలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తన భాగం 105వ కీర్తన 1-2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. దేవుని యొక్క లేఖనం ఎందుకు స్తుతి ఆరాధన చేయాలి? వాక్యాలన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకు లేఖనాలు? ఎందుకు మనము వాక్యాలు చూసుకుంటున్నాము? ఎందుకు స్తుతి ఆరాధన చేయాలి? కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఎందుకు స్తుతి ఆరాధన చేయాలి? మనం వాటికి సమాధానాలు వెతుకుతున్నాం. ఈ సమయంలో సమాధానం ఏంటంటే, లేఖనాలు చెబుతున్నాయి గనుక స్తుతి ఆరాధన చేయాలి. లేఖనాలలో దేవుడు వ్రాయించాడు గనుక స్తుతి ఆరాధన చేయాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించండి. ఎందుకు స్తుతి ఆరాధన చేయాలి? వరుసపెట్టి వస్తున్నాయి ప్రశ్నలు, దాని వెనకాల సమాధానాలు. ఎందుకు స్తుతి ఆరాధన చేయాలి? నేను దేవునికి ప్రజనై ఉన్నాను కనుక, దేవునికి సొత్తై ఉన్నాను కనుక, ఆయన చేత విమోచింపబడినటువంటి మందై ఉన్నాను కనుక, ఆయన చేత కుమారుడా కుమార్తె అని పిలువబడ్డాను కనుక, ఆయన నన్ను దత్తత కుమారుడుగా స్వీకరించాడు కనుక, ఆయన నాకు తండ్రి అయ్యాడు కనుక, ఆయన చేత నేను పోషించబడుతున్నాను కనుక, ఆయన చేత నేను సంరక్షించబడుతున్నాను కనుక, నేను ఆయన వాడినయ్యాను కనుక, ఆయన తండ్రి అయ్యాడు కనుక, మా మధ్యలో ఒక అద్భుతమైన రక్త సంబంధం ఏర్పడింది కనుక నేను స్తుతి ఆరాధన చేస్తా. కీర్తన భాగం 100వ కీర్తన చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన సొత్తు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మలలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ఇందుకొరకు మనం ఆయన స్తుతించాలి. నేను దేవుని బిడ్డలమైతే, నీకు నాకు ఆయన తండ్రి అయితే, నేను ఆయన చేత మేపబడే గొర్రెలమైతే, ఆయన ప్రజలమైతే, ఆయన సొత్తు అయితే, ఆయన స్వాస్థ్యమైతే, నేను అతి త్వరలో దేవునితో పాటు నిత్యం ఆయన సన్నిధిలో నివాసం చేయబోతున్నామంటే, నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తానికి వెళుతున్నాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. యేసు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట ఈరోజు నాకు వర్తిస్తున్నట్లయితే, నువ్వు వెళ్ళే చోటు నేను వెళ్ళే చోటు, నువ్వు ఉండే చోటు నేను ఉండే చోటు, మనం ఉండే చోటు ఈ స్తుతి ఆరాధన జరుగుతుంది. అక్కడ మనం ఆయన పిల్లలం, ఆయన ప్రజలం. ఆయన దూతలు స్తుతిస్తున్నారు, 24 పెద్దలు స్తుతిస్తున్నారు, ఆ 4 జీవులు స్తుతిస్తున్నాయి. ప్రకటన గ్రంథం చూస్తే ఇదంతా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఆయన బిడ్డనై ఉండి స్తుతించొద్దా? ఆయన కుమార్తె నుండి స్తుతించొద్దా? ఆయన చేత మేపబడి గొర్రెలమై ఉండి ఆయన స్తుతించొద్దా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను మేపు గొర్రెలు నా మంద
నా మందు ముందు నేను నడుస్తాను, నా మందరి కోసం నేను ప్రాణం పెడతాను, నా గొర్రెల కోసం, నా గొర్రెలకు నా స్వరం తెలుసు, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని ఇంత అద్భుతంగా ప్రభు చెప్తున్నాడే. నీవు నేను ఆయన మందై ఉన్నప్పుడు, ఆయన గొర్రె ఉన్నప్పుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టేసినప్పుడు నీవు నేను ప్రాణం పెట్టాల్సిన పని లేకుండా స్తుతించి ఆరాధించడానికి కూడా ఇబ్బంది పడిపోతుంటే ఎలాగయ్యా? సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు కాసేపు అలా పక్క పెట్టండి. ఆలోచించేద్దాం. ఈ వచనాలు ఏం చెప్తున్నాయి మనకి ఆలోచించేద్దాం. ముగింపులో ఒక మాట చెప్తాను నేను. నిజానికి దేవుని స్తుతించుట, దేవుని మహింపరచడం అయితే చదువుకున్నాం కదా. దేవుని స్తుతించుట, దేవుని ఘనపరచుట, దేవుని ఆరాధించుట, దేవుని మహింపరచడం అయితే ఈ మహిమని దొంగిలించడానికి అపవాది ప్రయత్నం చేశాడు. లూసిఫర్, ఆ మహిమ నాకు కావాలి, నీకు మహిమ చెందడానికి వీల్లేదా, మహిమలో నేను ఉంటాను, నీకన్నా పైన ఉంటాను, నేను దేవుడిని అన్నట్టుగా వాడు అన్న మాటలు మనకి ప్రవక్తల గ్రంథంలో మనకు కనిపిస్తాయి కదా. దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. దేవుని ఘనత తాను కూడా కావాలని కోరుకున్నాడు. దేవునికి వచ్చే ఆరాధన తనకు రావాలని కోరుకున్నాడు. నీతో సమానం, నీకన్నా పైన ఉంటానన్నాడు. ఆలోచన చెయ్యండి. ప్రభు చెప్తున్నాడు, శత్రువు మొదటి నుంచే వాడు దొంగిలించడానికి వస్తాడు, చంపడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. లూసిఫర్, సాతానుడు, శత్రువు, చీకటి, మరణం, వాడు దొంగిలించడానికి వస్తాడు. ఏం దొంగిలించాడు? తండ్రి దగ్గర నుంచి మహిమను దొంగిలిస్తున్నాడు, ఆరాధన దొంగిలిస్తున్నాడు, స్తుతి దొంగిలిస్తున్నాడు, ఘనత దొంగిలిస్తున్నాడు. హీఈస్ రాబింగ్ గాడ్. హీఈస్ ట్రైయింగ్ టు రాబ్ గాడ్. కానీ లేఖనం ఒక చోట రాయబడి ఉంది కదా, ఎవరైనా దేవుని దగ్గర దొంగిలిస్తారా? దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా దొంగిలించగలరా అని వచ్చిన ముందు గుర్తుంది కదా మీకు. కెన్ ఎనీబడి రాబ్ గాడ్? ఎవరైనా సరే దేవుని దోచుకోగలరా? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కానీ వాడు ప్రయత్నం చేశాడు. దేవుని మహిమను దేవునికి చెందకుండా, దేవుని ఆరాధన దేవునికి చెందకుండా, దేవుని ఘనత దేవునికి చెందకుండా, దేవునికి వచ్చే పొగడ్తలు దేవునికి చెందకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పటికాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటికీ ప్రయత్నమే. వాడు అపవాది కాబట్టి, వాడి చీకటి కాబట్టి, వాడు మరణం కాబట్టి, వాడి శరీర సంబంధి కాబట్టి, మొదటి నుంచి అబద్ధికుడు కాబట్టి, మొదటి నుంచి వాడు దొంగ కాబట్టి, దోచుకునేవాడు కాబట్టి వాడు అలా చేస్తాడేమో. కానీ మనము దేవుని పిల్లలం. నీవు నేను దేవునికి మహిమ చెల్లించకపోతే, దేవునిని ఆరాధన చేయకపోతే, దేవునిని కొనియాడకపోతే, దేవుని గణపరచకపోతే, దేవుని ముందు సాగిలి పడకపోతే, మన స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమపరచకపోతే, ఇష్టం లేదనే మాటను పక్క పెట్టండి. వీఆర్ రాబింగ్ గాడ్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవునిని మహిమపరచవలసినటువంటి మనం, దేవుడు మనల్ని మహింపరచడానికి సిద్ధపరిచేశాడని, తన మహిమలో చేర్చుకోవడానికి మనం సిద్ధపరిచాడు. తన మహిమలో మనకు చోటేస్తున్నాడు. మహిమ సామ్రాజ్యం ఒక భవనం మన కోసం సిద్ధపరిచాడు. ప్రార్థన చేసినప్పుడల్లా మహిమతో ఆయన మనకు కార్యాలు చేసి పెడుతున్నాడు. అలాంటిది నీవు నేను దేవునికి చెందవలసిన మహిమను ఇవ్వద్దా? దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వద్దా? దానికి లోక సంబంధమైన విధి విధానాలు, సిద్ధాంతాలు తీసుకొద్దామా? లేదా నాకు ఇష్టం లేదు, నాకు అలాగ బాగోదు, ఇలాగ బాగోదు, ఈ విధానాలు కావాలా మనకి? వాక్యం కావాలా, ఇష్టాలు కావాలా? చెప్పండి మనకి ఈరోజు. ఇది సంఘం తెలుసుకోవాలి. ఇది ఆరాధించేవారు తెలుసుకోవాలి. ఇది ఆరాధనకు అయిష్టపడేవారు తెలుసుకోవాలి. అల్లరి ఉండకూడదు, ఆరాధన ఉండాలి సుమ. ఆరాధనకు సమయం ఉండదు సుమ. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, మహిమకు పాత్రుడు. అపవాది ఆరాధన అడ్డుకుంటున్నాడు. అపవాది ఆ మహిమను అడ్డుకుంటున్నాడు. ఇప్పటికీ అడ్డుకుంటున్నాడు. వాడు ఇప్పటికీ అడ్డుకుంటున్నాడు. రకరకాల భక్తులు పెట్టేస్తున్నాడు, రకరకాల ఆరాధన పెట్టేస్తున్నాడు, రకరకాల పూజ పునస్కారాలు పెట్టేస్తున్నాడు. వాడు దేవుని చేత చేయబడినటువంటి మానవులు ఆరాధిస్తుండగా ఆరాధన దేవుని దగ్గరికి వెళ్లకుండా వేరే వేరే విధానాల్లో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పటికీ వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ దేవునికి వాడు సవాలు విసురుతూనే ఉన్నాడు. ఎప్పటికీ నీకు ఆరాధన రానివని అడ్డుపడతానే ఉన్నాడు.
దేవుని ఎరిగిన వారైతే ఏమో కానీ దేవుని ఎరిగిన వారు, దేవుని గొర్రె మంద అయిన వారు, దేవుడి చేత పిల్లలారా అని పిలువబడిన వారు, నా తండ్రి నా తండ్రిని ప్రార్థన చేసే వారిలో కూడా ఈ ఆరాధన, ఈ స్తుతి లేకుండా చేస్తున్నాడు అపవాది. నీ పిల్లల చేతే నీకు స్తుతి లేకుండా చేస్తా, నీ పిల్లల చేతే నీకు ఆరాధన లేకుండా చేస్తా, నీ పిల్లల చేతే నిన్ను మహింపరచకుండా చేస్తా అని సవాలు విసురుతున్నాడు. ఆ సవాలు ఉచ్చులో కొంతమంది చిక్కుకుపోతున్నామేమో. ఈ స్తుతి ఆరాధన చేసి మనం దేవుని మహింపరుద్దాం. ఆ బాధ్యత మన భుజాల మీద వేసుకుందాం. మన దేవుని మహింపరుద్దాం, మన రాజుని మహింపరుద్దాం, మన రక్షకుని మహింపరుదాం, మన పరిశుద్ధుని మహింపరుదాం, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని గొర్రె పిల్లలను మహింపరుద్దాం. ఆయన లోకంలో పంపించినప్పుడు యెహోవాను మహింపరుద్దాం. మహింపరచడానికి మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ సహాయంతో మహింపరుద్దాం. స్తుతి ఆరాధనకు వెనకపడొద్దు. స్తుతి ఆరాధన విషయంలో చిరాకు పడొద్దు. స్తుతి ఆరాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్తుతి ఆరాధన విషయంలో నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళకూడదు. ఈరోజే మనం మళ్ళా ఆత్మతో నింపునైనా, స్తుతి ఆరాధన మీద నాకు మంట పుట్టించునైనా, స్తుతి ఆరాధన మీద నాకు ఆకలి పుట్టించునైనా, కృతజ్ఞతతో నీ సన్నిధిలో మోకరిల్లి చేతులెత్తి గణపరిచే ఆ దాసునిగా నేను ఉంటానయ్యా, బిడ్డగా నేను ఉంటానయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నేను నీకోసం ఇప్పుడు ప్రాణం పెట్టకపోయినా కేవలం స్తుతి ఆరాధనే కదా నువ్వు కోరుతున్నావు నా దగ్గర నుంచి, స్తుతి ఆరాధన చేయటం కోసమే కదా వెతుకుతున్నావు నా దగ్గరకు వచ్చి, అలా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను అని అంటే ప్రభు ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపుతారు. ప్రత్యేకమైన ప్రసన్నత మన మీద పంపిస్తారు. కనుక ఈ రోజు నుంచి ఎప్పటికీ మనం బ్రతుకున్నంత కాలం ఎప్పటికీ స్తుతి ఆరాధన మీద నిర్లక్ష్యం రాకుండా, నిలవసింత రాకుండా, మరింత తపన, మరింత ఆకలి, మరింత దప్పక పెంచుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా మా శరీరంలో అర్పించాలని అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మీరు లేఖనాలు వ్రాయించారు. దేవా, మా చేతులు, మా పెదాలు, మా కనులు, మా పాదాలు, మా సర్వ శరీరం నిన్ను మహింపరచాలయ్యా. చప్పట్లతో చేతులెత్తి సాగిలిపడి మోకరిల్లి స్వరాలను ఉపయోగించి, పెదాలను ఉపయోగించి, నాలుక ఉపయోగించి, స్వామి నీకు స్తోత్రం, సర్వాంగములు నిన్ను స్తుతించాలి, సర్వావయములు నిన్ను ఘనపరచాలి. గంభీరమైన స్వరంతో, గంభీరమైన కేకలతో, గంభీరమైనటువంటి కోలాహలంతో స్వామి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయండి. వెనకంజ వేయకుండా కృప చూపించండి. నిర్లక్ష్యం తీసేసేయండి. వినుట మటుకు వినువారముగా ఉండక ఈ రోజు నుంచి ఆ ప్రకారంగా చేసే వారముగా మీ అగ్నితో మమ్మల్ని తాకండి. పరిశుద్ధాత్మ ప్రభావంతో మమ్మల్ని నింపండి స్వామి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి